భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్ ఏదైతే మన భారత జట్టు గెలిచిందో, దానిలో ఖచ్చితంగా మన భారత జట్టు మంచిగా ప్రదర్శన చేసి అద్భుతమైన విజయాన్నయితే సంతరించుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో 3 వన్‌డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్‌డేలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ 93 పరుగుల వద్ద క్యాచౌట్‌గా వెనుతిరిగాడు. దాంతో 84వ శతకాన్ని చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ ఔట్ అయిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ అదరగొట్టేశాడు. అయితే కోహ్లీ ఎప్పుడైతే ఔట్ అయ్యాడో అక్కడ ఒక్కసారిగా మైదానం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయిందనమాట. అంటే అయ్యో! అన్నట్టుగా ఒక నిరాశ కలిగించే ఒక సౌండ్ అయితే వినిపించింది. అయితే నిజం చెప్పాలి అంటే చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు విరాట్ కోహ్లీ. 93 పరుగులు చేశాడు. 91 బంతుల్లో ఆ 93 పరుగుల్ని రాబట్టుకున్నాడు. చాలా నిదానంగా ఆడాడు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఆడాడనమాట. అయితే కోహ్లీ పెవిలియన్‌కు చేరిన తర్వాత అంటే మైకేల్ బ్రైస్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో విరాట్ కోహ్లీని పెవిలియన్‌కు చేర్చాడు. జెమిసన్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంత్ డెలివరీని కోహ్లీ మిడ్ ఆఫ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ పైకి తాగిన బంతి గాల్లోకి లేవంగానే ఇక బ్రేస్‌వెల్ వైపు తన కుడి వైపు జరిగి క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టిన తర్వాత తను వెళ్తున్న సమయంలో బ్యాట్‌ని అట్లాగా అలా విసిరి మళ్ళీ పట్టుకున్నాడనమాట. అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకో ఎమోషనల్ అయ్యాడు. తన సెంచరీ జస్ట్ ఒక 7 పరుగులు చేసుండుంటే బావుండేది. అయితే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అలాగా ఎమోషనల్‌గా మారిపోయాడో, అక్కడున్న గౌతమ్ గంభీర్ కానీ, వాళ్ళు కానీ చాలా బాధగా ఫీలయ్యారు. ఇక అక్కడున్న వాళ్ళు చాలామంది ఆడియన్స్ వాళ్ళు కూడా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి, చప్పట్లు కొట్టి, విరాట్ కోహ్లీని చాలా అద్భుతంగా పెవిలియన్‌కు సాగనంపారు. కానీ, తన మనసులో బాధైతే మాత్రం చాలా సివియర్‌గా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.